తెలంగాణ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. ఈ భేటీలో కాళేశ్వరం కమిషన్ నివేదికపై కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. కమిషన్ నివేదికలోని అంశాలపై సిట్ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. అటు బాధ్యులపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయనున్నట్టు తెలుస్తోంది. డీజీ స్థాయి అధికారితో సిట్ ఏర్పాటుకు యోచిస్తున్నట్టు సమాచారం. తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కొండల్ సిద్ధంగా ఉన్నారు. కొండల్, కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. దీంట్లో ప్రధానంగా సింగిల్ ఏజెండాగా కేబినెట్ సమావేశం జరగబోతుంది. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్టు పైనే అదే ప్రధాన ఏజెండా ఉండబోతుంది. దీనిపైనే చర్చించబోతున్నారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్లో భారీ సంచలనాలు ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్లో భారీ అక్రమాలు జరిగాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం నుంచి మొదలుకుంటే మేడిగడ్డ కుంగుబాటు వరకు వీటన్నింటిపైన సమగ్రమైన విచారణ చేసిన తర్వాత ఒక రిపోర్టును ప్రభుత్వానికి ఇచ్చింది. ఆ రిపోర్టు ఇప్పుడు 10 పేజీల పూర్తి స్థాయి సమగ్ర సమాచారంతో సారాంశంతో జిస్టును 3 మెన్ అధికారుల కమిటీ సిద్ధం చేసింది. దానిపైన ప్రస్తుతం చర్చ జరుగుతుంది. అసలు ఈ కాళేశ్వరం కమిషన్లో పేర్కొన్న అంశాల పట్ల వాటిపై ప్రభుత్వం ఎలా ముందుకెళ్లాలన్న దానిపైన ప్రభుత్వం చర్చించబోతుంది. దీనిపైన ఒక తుది నిర్ణయం తీసుకోబోతుంది. అయితే ఆ తుది నిర్ణయం ఎలా ఉండబోతుంది అన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతున్న అంశంగా ఉంది. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలపైన తీవ్రమైన ప్రభావం చూపే అంశంగా ఈ అంశం ఉంటుంది. కాబట్టి దీనిపై ఎలా ఉండబోతుంది, ఏం చేయబోతున్నారు, సిట్ వేసి ముందుకెళ్ళబోతుందా ప్రభుత్వం అన్నదైతే ఒక చర్చ అయితే సిట్ వేస్తారన్న చర్చ అయితే సాగుతుంది. దీనిపై క్యాబినెట్లో ఒక ఫైనల్ కంక్లూజన్ రాబోతున్నారు. దాంతోపాటు సిట్ ఏర్పాటుతో పాటు మరోవైపు అసెంబ్లీ సమావేశాల్లో దీనిపైన ఒక ప్రత్యేక ఎజెండాగా చర్చించే అవకాశం కూడా ఉంది. ఈ దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇది కూడా ఈ కేబినెట్ సమావేశంలో దీనిపై కూడా ఒక క్లారిటీ రాబోతుంది. అటు అసెంబ్లీ సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం నుంచి చివరి దాకా ఏం జరిగిందన్నది అసెంబ్లీ వేదికగా ప్రజలకు చెప్పేందుకు అదొక వేదికను ఏర్పాటు చేసుకునేందుకు అసెంబ్లీ సమావేశాలు స్పెషల్ ఎజెండాతో నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం ఆలోచనగా ఉంది. దానిపై ఈ కేబినెట్లో మళ్ళీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న చూడాల్సి ఉంటుంది. దీనిపై అయితే కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో మాత్రం చాలామంది అధికారులు, ఇరిగేషన్ అధికారులు, ఐఏఎస్ అధికారులు, అదేవిధంగా అప్పటి సీఎం కేసీఆర్, అదేవిధంగా అప్పటి మినిస్టర్స్ ఇద్దరు ఈటెల హరీష్లపై కూడా ప్రధానమైన ఆరోపణలు కమిషన్ రిపోర్ట్లో పేర్కొన్న పరిస్థితి ఉంది. కాబట్టి దీనిపై ముందుకెళ్లాలంటే ఖచ్చితంగా సిట్ వేసుకొని ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే క్రిమినల్ చర్యల దిశగా కూడా అధికారులపై సూచనలు చేసినట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ముఖ్యంగా కేబినెట్లో ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు, సిట్కు కేబినెట్ ఆమోదం తెలుపుతుందా అన్నది ఇప్పుడు కొంత సస్పెన్స్గా ఉంది. మరి ఈ సమావేశం అనంతరం దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. రైట్, థాంక్యూ కొండల్.